ఇక్కడ సీఎం. కానీ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు ముందుకెళ్తే ప్రతిపక్షంగా ఉన్న పార్టీలన్నీ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారని అనే అవకాశాలు లేవంటారు అక్కడ ఉన్న ఆపోజిట్ పార్టీలు. సార్ ఎవరెవరు తాకట్టు పెడతారు, ఎవరెవరు వస్తుంది సార్? ఇక్కడ ఇచ్చింది ప్రజాప్రభుత్వం సార్. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ప్రకారంగానే ఎవరైనా కానీ నడుచుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జవాకులు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అక్కడ బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మీద అట్లాగా అవాకు వెళ్తున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా గానీ, ఏ ప్రజాపాలన వచ్చినా గానీ ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు అయితే పోస్తూనే ఉంటారు. కానీ ఇటువంటి మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అయితే అందరూ ఏకకంఠం మీద ముక్త కంఠంతో అందరూ మాట్లాడాలని చెప్తున్నారు సార్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఉండడం అయితే వ్యతిరేకత ఒకటి ఉంది. కొత్త ప్రభుత్వము ఆయన హైడ్రా అని చెప్పేసి మాట్లాడడం, ఇవాళ రోజున కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత రావడం, అండ్ మొన్న మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ చెట్లని నరికేయడం, అట్లాగే వికారాబాద్ లో దామగూడెం అనే ప్రాంతాల్లో 300 ఎకరాల చెట్లు నరికేయడం, ఇట్లా కొంతమంది వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఇది నేను ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మచ్చలను అయితే నేను చెప్పడం కాదు, బయట ప్రజల విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారో మనం మాట్లాడుతున్నాం. ఇదే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు. రేపు పొద్దున్న కొన్ని లక్షల హెక్టార్లకు సంబంధించి రైతులకి అన్నం పెట్టే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వల్ల రేపు పొద్దున్న నదీ జలాలు అనేది సముద్రంలో కలవకుండా ఈ ఆనకట్ల వల్ల రేపు పొద్దున కొన్ని రాష్ట్రాలకు గాని జిల్లాలకు గాని మంచి భవిష్యత్తు ఉంటది. అట్లాగే మీరు అందుకనే అంటారు పార్టీలకు అతీతంగా మనం మాట్లాడితే బాగుంటది, ఎవరు వ్యతిరేకించే విధంగా మాట్లాడుకుంటే బాగోదు, దీని మీద రాజకీయం చేయకూడదనే ఉద్దేశం. రైట్. ఇప్పుడు చివరిగా చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. మీరు చంద్రబాబు గారి మాటలు, అదేవిధంగా రేవంత్ గారి మాటలు, ఈ రెండు చూస్తే రానున్న రోజుల్లో సమస్య ఒక మంచి మార్గంలో పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? కంక్లూడ్ చేయండి సార్. ఏదైనా కానీ సార్ ఒకటే చెప్తున్నా సార్, ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక సామాన్య మానవుడిగా, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు అనేది 2 కళ్ళు లాంటివి సార్. ఈ 2 కళ్ళులో ఏ కన్ను పోసుకున్నా గానీ కుంటిదనంగానే అవుద్ది. ఎందుకంటే 2 కళ్ళు సవ్యంగా పనిచేస్తేనే మనం సవ్యంగా. ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారినే అన్నాం, నేను రేవంత్ రెడ్డి గారినే అన్నాం. 2 కళ్ళు బాగుండాలి. 2 కళ్ళు తెలుగు ప్రజలకి, 2 కళ్ళు 2 రాష్ట్రాలు. అట్లాంటప్పుడు ఎవరికి కూడా తప్పు జరగకూడదు, ఎటువైపు నుంచి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకూడదు. నేను అనేది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు నాయకులు కలిపి కొన్ని చర్చలు గాని లేదంటే కొన్ని భేటీలు ఏర్పాటు చేసుకొని వీళ్ళిద్దరూ త్వరితగతిన, అంటే పర్యావరణం దగ్గర నుంచి కానీ ఫార్ములాను ముందు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవడం కానీ ఏదైనా కానీ వీళ్ళు చర్చించుకొని మాట్లాడుకున్న తర్వాతే ముందుకెళ్తే బాగుంటది అనుకుంటా. రైట్. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారని, లేదంటే రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న బనకచర్ల మీద విమర్శలు చేశారని, నాకైతే ఈ 2 వీడియోలు పక్కన పెట్టి చూసుకుంటా ఉంటే వీళ్ళిద్దరూ విమర్శలు చేస్తున్నట్లేదు. నేను అనేది అదే, నేను దీన్ని రాజకీయం చేయకుండా చూడండి అని చెప్పేసి నేను అనుకున్నది. రైట్ అండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. విషయం ఏంటంటే తప్పుడు లెక్కలతోని, తప్పుడు వాదనలతోని అసలు నీటి లెక్కలు తెలవకుండా మనం మాట్లాడుకుంటున్నాం. అట్లా చూస్తున్న ప్యానల్ మిత్రులందరూ నేను అవమానించడం కాదు, కానీ యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలవకుండా మాట్లాడే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నా, ఏం సంకేతం పంపుతున్నాం అంటున్నాను నేను. క్యూసెక్లను పారే నీళ్లను క్యూసెక్లో లెక్క పెడతాం, ఆగిన నీళ్లను ప్రాజెక్టులు ఆగిన టీఎంసీలు అంటాం. 200 టీఎంసీలు అంటారు, 2000 టీఎంసీలు అంటారు, 2000 క్యూసెక్లు అంటారు. ఇది చాలా గందరగోళం. సరేనండి, ఆ లెక్కలు తెలవకపోతే మిగులు జలాలు లేదంటే చాలని జలాలు అనుకోవచ్చు కదా, దాని నుంచి మాట్లాడండి మీరు. పట్టు కాదు, నేను చెప్తున్నాను, నేను ఆవేదనతో చెప్తున్నాను, కోపంతో కానీ. అంటే ఇట్లా రాజకీయ చర్చలు ఇట్లా పెట్టుకుంటూ పోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు అంటున్నాను. కరెక్టే సార్. ఇప్పుడు దాన్ని మీరు మిగులు జలాల కింద లేదంటే చాలని జలాల కింద చూడండి. నెంబర్ తప్పైతే ఉంది, కాన్సెప్ట్ కదా కావాల్సింది. కాదు కదా, క్యూసెక్లకు టీఎంసీలు తేడా మాట్లాడితే ప్రజలకు తప్పుడు సంకేతం పోతుంది. లక్ష్మీకాంత్ గారు మీరేం చెప్తారు, మీరేమంటారు? మధ్య నాటకించకండి, నేను చెప్తాను.
ఇక్కడ జరిగితే ఏంటంటే వాళ్ళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనవసరంగా దీన్ని లేపారని నేను మొదలు చెప్పాను. నెంబర్ 1. రెండోది ప్యానెల్లో ఉన్న మిత్రులే కాదు, చాలా రాజకీయ పార్టీలు దీని మీద చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి ప్రజలకు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వారేమో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడదామంటారు. తప్పు కదా. 2 రాష్ట్రాల చేతిలో లేవు. జలవనరులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటాయి. మొత్తం దేశంలో ఉన్న జలవనరులని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు చేయాలి కదా. అసలు బీజేపీ ప్రతినిధి, కాంగ్రెస్ ప్రతినిధి కేంద్ర స్థాయిలో లేకుండా, కేంద్ర ప్రభుత్వం లేకుండా మనం ఎన్ని మాట్లాడుకునే వేస్ట్ అంటున్నాను. ఇక్కడ జరగాల్సింది ఏంది లక్ష్మీకాంత్ గారు? ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మొన్న పిలిచారు కదా. కొందరేమో డిపిఆర్ తయారైంది అంటున్నారు. డిపిఆర్ తయారు కాలే. జనసేన ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పటికి కూడా డిపిఆర్ తయారు కాలే. ఆలు లేదు, కూర్చోలు లేదు, కొడుకు పేరు సోమను అని పెట్టుకుంటాం మనం. అందుకని నేను ఏమంటున్నా అంటే మిగులు జలాలు అనేది భ్రమ. ఇవాళ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాలకు సంబంధించిన ఇవన్నీ నీరు గోదావరి నది. ఇవాళ అట్లాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా నది ఉన్నది. కనుక